ఇక కాంగ్రెస్ మార్పు పాలనతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పాలన అస్తవ్యస్తంతో నల్గొండ జిల్లాలో రైతులు ఆగమాగమవుతున్నారు. సాగుకు సరిపడా యూరియా దొరకక నల్గొండ జిల్లా అన్నదాతలు అల్లాడుతున్నారు. వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్, డీసీఎంసీ గోదాంల వద్ద గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి యూరియా స్టాక్ పై అవగాహన లేకపోవడంతో సాగు ప్రమాదంగా మారిందని నల్గొండ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతూ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. సాగుకు సరిపడా యూరియా తెప్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు పంటలు ఎలా సాగు చేయాలని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం సాగుకు కావలసిన యూరియా 70,000 మెట్రిక్ టన్నుల అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు జిల్లాలో అందుబాటులో ఉన్నది మాత్రం 40,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే. సాగుకు సరిపడా యూరియాను సమకూర్చుకోవడంతో జిల్లా మంత్రులు, అధికారులకు సోయి లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చి పిన్ని మాసాలు కూడా సరిపోతుంది. ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, బావి కాడిపోవు లేదు, పొలం పాలించుకుని లేదు. రోజుకొక బస్తా ఇస్తే ఏం మొదలైతే నాకు 10 ఎకరాలు ఉంది. 10 రోజులు తిరుగుతా నా పని ఒకటి చేయాలి. ఏం చేస్తాము, మాకు వచ్చేదిగా మాకు ఏం వస్తాయని చెప్పాలి. గతంలో ఎప్పుడు పోయినా అట్ట పోయి ఆడమనిషి వేసుకొచ్చేదే. ఆడమనిషి పోయి టికా ఆటో వనికి ఇచ్చినా వేసుకొచ్చేది. ఇంతకుముందు ఇంత ఇబ్బంది ఎన్నడూ లేదు. గత 2 నెలల కింద మేము నాటేయడం జరిగింది. నాటేసిన కాంచి కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 10-15 నెల రోజులుగా తిరుగుతా ఉన్నా కూడా ఈరోజు మనిషికి 1 బస్తా 2 బస్తాలు అని చెప్పేసి యూరియా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నేను నాటు పెట్టి 15 రోజులు 2 నెలలు అవుతున్నా. ఇలా చల్లడానికి యూరియా లేక మా పంట దిగుబడి రాక ఈరోజు మా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కనీసం ముందు చూపు లేకుండా ఈ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరం ఉందో, ఎంత అవసరపడుతుందో, రైతాంగానికి ఎంత అవసరపడుతుందో అనే ఆలోచన లేకుండా, సమీక్ష లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరం కూడా ఏ లైన్లో లేకుండా వచ్చి డైరెక్ట్ కేంద్రాల దగ్గరికి వచ్చి ఎంత కావాలనో ఎంత ఒక లిమిట్ లేకుండా అనేది తీసుకుపోయే జరిగింది. వర్షాలు ఆలస్యంగా కురవడంతో సాగు పనులు ప్రస్తుతం జోరందుకున్నాయి. ముఖ్యంగా జిల్లాలో వరి, పత్తితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. వర్షాలు పడి సాగుపై రైతుకు ఆశ పెరగడంతో తమ పంటలు పెరగడానికి యూరియా తప్పనిసరి కావాలని రైతులు అంటున్నారు. అయితే జిల్లాకు వచ్చిన యూరియా అంతా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ లీడర్లు, సహకార సంఘాల చైర్మన్లు, డీసీఎం చైర్మన్లు, దళారులు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్టుగా జిల్లాలో ప్రచారం నడుస్తుంది. అందువల్లనే యూరియా ఎక్కడా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. యూరియా కోసం రైతులు ఉదయం నుంచే వ్యవసాయ సహకార సంఘాలు, పిఎస్సిఎస్ కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. పట్టా, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను యూరియా కోసం లైన్లలో పెడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను వరుసలో ఉంచుతున్నారు. అలా రోజంతా ఉన్న యూరియా బస్తా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా క్యూ లైన్లో ఉన్న 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. సబ్సిడీ ధరకు ఇవ్వాల్సిన యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సురేష్, మాది బాబుపేట. నాకు యూరియా బస్తాలు దొరకలేవు. నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది. ఊరి చేతికి వచ్చింది. ఇప్పుడు యూరియా బస్తాల కోసం తిరగబట్టి 3 రోజులు నాకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదు. ఎక్కడ కూడా ఇస్తలేరు. నాకు ఓన్లీ ఒక బస్సు ఇచ్చిరు 3 రోజులకు. నాకు ఒక 3-4 బస్తాలు అన్నా కావాలి యూరియా బస్తాలు. ఈ ప్రభుత్వంలో మొత్తమే దొరకడం లేదు. యూరియా బస్తాల కరువు వచ్చింది. నేను కూడా ఒక రోజు ఇక్కడ చెప్పులు కూడా లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు యూరియా 5 బస్తాలు యూరియా దొరకలేదు. ఇబ్బందులు పడతారు రైతులు. మొత్తం మర్చిపోకండి 5 బస్తాలు ఇవ్వాలి. అన్నం నిల్లే గాలి కావాలవుతారు. జనాలు ఉపరిచి వస్తారు, ఉడుకుతారు. లెక్కలే ఏ లెక్కల. ఇంకా ప్రభుత్వం సమయానికి యూరియాను సమకూర్చకపోవడంతో ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు అమ్ముతూ అన్నదాతలను నిలువున దోచుకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాకు ఎంత యూరియా కావాలి, ఎంత యూరియాను సేకరించాలన్న దానిపై మంత్రులు కనీసం సమీక్ష సమావేశాన్ని నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మార్పు రావాలని, కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపిస్తే మా బతుకులను ఆగం చేస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.